ఈరోజు మంచిప గ్రామంలో మరి బీసీ సంఘాల పిలుపు మేరకు మరి అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మరి మంచిప గ్రామంలో అన్ని కిరాణా షాపులు, స్కూళ్ళు, మరి వివిధ షాపులు అన్నిటి కూడా మరి బంద్ చేయడం జరిగింది. బంధులు కూడా అందరూ కూడా ప్రశాంతంగా మరి బంద్లో పాల్గొని ఈరోజు మరి బీసీలకు అందరూ కూడా మద్దతు ఉంటామని తెలియజేయడం జరిగింది. మరి కావున ప్రజలందరూ కూడా మరి రానున్న రోజుల్లో ఈ బీసీ రిజర్వేషన్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి 42% అమలయ్యే విధంగా ప్రజలందరూ కూడా అవగాహన తెచ్చుకొని ఏ విధంగా అయితే మన మీద అనుచిత చేస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చే విధంగా మనం కొట్లాడాలి. మరి వాళ్ళు అంటూ ఇవాళ మరి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మరి గవర్నర్ దగ్గర పెండింగ్ లో పెట్టి మరి గవర్నర్ సంతకం పెట్టకుండా మరి రాష్ట్రపతికి పంపేయకుండా ఇలా కాలాపన చేసి వాళ్ళే అంటారు మళ్ళా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు, ఎలక్షన్లు పెడతలేరని. ఎలక్షన్లు పెట్టాలనుకుంటే మరి గెలిచిన వెంటనే ఎలక్షన్లు పెట్టేసి మరి సర్పంచ్, ఎంపీటీ, జడ్పీటీ వెంటనే పెట్టేస్తుండే. కానీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు న్యాయం జరగాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతనే పెట్టాలి అని చెప్పేసి కులగన సర్వే చేసి మరి ఇవాళ బీసీ రిజర్వేషన్ అమలు చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్తుంటే మరి కొంతమంది మరి దుర్మార్గులు బీసీలకు రిజర్వేషన్ వస్తే మరి వాళ్ళు ఎక్కడ ఎదిగిపోతారని చెప్పే ఉద్దేశంతో మరి కోర్టులో కేసులు వేసి దీన్ని ఆపడం జరుగుతుంది. కావున మా ఒకటే రిక్వెస్ట్, ఎవరు ఎంతుంటే వారికి అంత ఇవ్వండి. మేము ఓసీలకు వ్యతిరేకం కాదు, మరి ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకం కాదు, అందరూ సమానులే. ఎవరు ఎంతుంటే వారికి అంత వాటియండి. 56% ఉన్న బీసీలకు మరి 42% కూడా అది సరైనది కాదు. అయినప్పటికీ కూడా మరి 42%తో మరి గతంలో 25% ఉండే, ఇప్పుడు 42% అయినా కూడా కొద్దిగా బతుకులు మెరుగుపడతాయి. అన్ని వర్గాలలో కూడా మరి బీసీలు వెనుకబడి ఉన్నారు కాబట్టి ఎంతో కొంత అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో మరి ఆ 42% కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే దీన్ని బీజేపీ వల్ల కుట్రపూరితంగా మరి గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టుంది, మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెడితే మరి కోర్టు తీర్పుకు వాళ్ళు మద్దతు జరుగుతున్నారు. మరి కొన్ని రాష్ట్రాలలో తమిళనాడు కావచ్చు మరి ఈడబ్ల్యూఎస్ అంశంలో కూడా మరి భారత ప్రధానమంత్రి మరి వాళ్ళు చట్టం తీసుకొని ఓసీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి 56% ఉన్న బీసీలు ఎవరైనా అడ్డుకున్నారా? ఎవరైనా కోర్టుకు పోయిరా? ఇలా 42%, మేము ఉన్నది 57% అయితే 42% ఇవ్వడానికి ఎందుకు మీకెంత మరి కుట్ర అనేది ఆలోచన చేసుకోవాలి. మరి రఘునందన్ గారైనా కాటిపల్లి వెంకటరామరెడ్డి గారు కూడా మరి ఏదో కుట్రపూరితంగా ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా మరి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పైన విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. మీరందరూ ఆల్ పార్టీస్ కలిసి అందరు కూడా మరి ఢిల్లీ దగ్గరికి వెళ్లి జంతర్ మంతర్లో ధర్నా చేయండి. అందరం కూడా బీసీ సంఘాలు కూడా మేము మద్దతు ఇస్తాము. అందరం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ ఏ విధంగా ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో దాంట్లో సగభాగమైనటువంటి సగంకు పైభాగం ఉన్నటువంటి బీసీలకు న్యాయం కోసం బీసీలందరం కూడా మేకమవుతాము. కాబట్టి మీరందరూ కూడా భారత ప్రధానమంత్రి మరి వారు ఖచ్చితంగా వారు చెప్తే అది అవుతుంది. ఎందుకంటే ఈడబ్ల్యూసీ ఏ విధంగా అయిందో బీసీలకు కూడా 42% అవుతుంది. వారి యొక్క నిర్లక్ష్యం బీజేపీ ప్రభుత్వం 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎవరైనా పోయి అడిగిరా? అక్కడ పార్లమెంట్ లో గానీ మరి రాజ్యసభలో గానీ ఎవరు కూడా మరి నోరు మీద పడలే, ఎవరు కూడా ధర్నాలు చేయట్లే, కాలాపైన చేస్తూ బీసీలకు మూతం చేసి కుట్ర చేస్తున్నారు. కాబట్టి మరి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, మరి బీజేపీ, బీఆర్ఎస్ అందరూ ఆల్ పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా మరి ఎమ్మెల్యేలు కలిసి అందరూ కూడా మరి ప్రధానమంత్రి దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి మరి ఈ బీసీ బిల్లుని పాస్ అయ్యే విధంగా చూడాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని తెలియజేస్తున్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. రిజర్వేషన్ 42% మరి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మరి కొట్టేయడం జరిగింది. ఏదైతే 50% రిజర్వేషన్ ఉండేనో గతంలో దాని మూలంగానే మరి ఎలక్షన్లు కానీ మరి మనం రాసే ఉద్యోగాల భర్తీ కానీ దాని ఆధారంగానే ఇల్లు మంజూరు చేస్తుంది. మరి మనం తెలంగాణ ఉద్యమం టైంలో మన నీళ్లు, మన నిధులు, మన నివేదనలు రావాలని చెప్పేసి ఆంధ్ర నుంచి విభజించి మన తెలంగాణ మనం సాధించుకున్నాం. ఎందుకు? మన బతుకులు మనం బ్రహ్మాండంగా బాగుపడతాయి, మన నీళ్లు, మన నిధులు, మన నివేదనలు వస్తాయని చెప్పేసి మరి గత 20 సంవత్సరాల నుంచి ఉద్యమించి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మరి రిజర్వేషన్ ప్రక్రియ మరి బీసీలం 56% ఉన్నాం. ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా మరి ఎస్టీలు 15%, ఎస్టీలు 10% ఉన్నారు. మొత్తం కలిపితే 25%. వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్ ఉంది. అంటే వాళ్ళు చదువుకున్నందుకు అంత ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళకు. ఎందుకు? వాళ్ళు వెనుకబడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత ఉంటే వాళ్ళకి అందించారు. మనం కూడా 56% ఉన్నాం.
56% ఉంటే మనకు 25% ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పుడు 56 మంది ఎగ్జామ్ రాసిన అనుకో వాళ్ళ 25% మందికి ఉద్యోగం వస్తుంది. అదే మిగతా వాళ్ళకు ఎంత ఉంటే అంత అట్లుంది. కాబట్టి మనం వెనుకబడిపోతున్నాం. కాబట్టి ఎంత ఉంటే మనకు కూడా అంతే ఇవ్వమంటున్నాం. 56% ఉంటే మనకి ఇచ్చేది 25%. మరి మనకు 56% ఎస్సీ ఎస్టీ కలుపుకొని మొత్తం 85%. 85% ఉంటే మనకు వచ్చే ఉద్యోగాలు ఎంత? వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు 25, మనకు 25, 50 ఉద్యోగాలు. మరి ఇంకా 15% మంది ఉన్న వాళ్ళకి ఎంత వస్తున్నాయి? 50 ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళు 15% ఉన్న వాళ్ళు కూడా మరి ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళకే 50 ఉద్యోగాలు వస్తున్నాయి. 150 ఉద్యోగాలు వాళ్ళే ఉడకపోతున్నారు. మన బీసీలో ఇంకా అమాయకంగానే ఇట్లా మనకు లాస్ట్కి మళ్ళీ మనం బానిసత్తులుగా మారే పరిస్థితి వస్తుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసినామో అదే మాదిరిగా ఈ ఉద్యమాలు కూడా మరి బీసీ సంఘ నాయకులందరూ కూడా మరి ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి కూడా మరి బీసీలకు సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున మనం రానున్న రోజుల్లో కూడా మరి ఇది కోర్టుకైనా మరి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా మరి ప్రజలకు మేలు చేయడానికే ఉన్నాయి. కాబట్టి మరి ఈ ప్రజాప్రభుత్వంలో మరి ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా మరి వాళ్ళు ఏదో పార్టీల మీద మన్ను వసూలు తప్పితే మరి అక్కడ ప్రధానమంత్రి తలుచుకుంటే గవర్నర్ కానీ రాష్ట్రపతికి చెప్పి ఇది అమలు చేయొచ్చు. కానీ కాలయాపన చేస్తూ మన బీసీల మీద మరి చిన్న చూపిస్తున్నారు. కాబట్టి దీనికి ఉద్దేశంగానే ఈరోజు బీసీ బంధు పిలుపునడం జరిగింది అన్ని రాజకీయ పార్టీ సంఘాలు. కాబట్టి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. బీసీలందరూ కూడా మరి మన హక్కు మన రాజ్యాంగం కల్పించిన హక్కు రాజ్యాంగంలో మరి అప్పటి పరిస్థితుల బట్టి అందరూ వెనుకబడినారు. కాబట్టి వాళ్ళకి అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు బట్టి వాళ్ళకి ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. మనం వాళ్ళకంటే కూడా ఇప్పుడు ఇంకా దిగుగానే ఉన్నాం. కాబట్టి మనకు కూడా సమానంగా హక్కు ఇవ్వాలని చెప్పేసి మనం కొట్లాడుతున్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా మీరు కూడా తెలుసుకొని మన ఇంట్లో కూడా మరి చెప్పుకొని బీసీ మరి రిజర్వేషన్ వచ్చిన దాకా వరకు మనమందరం కూడా ఉద్యమం చేయాలని తెలియజేస్తున్నాం.